తెలంగాణ రాష్ట్రంలో మరో అసత్య ప్రచారానికి ప్రాపగండకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే రేవంత్ రెడ్డి బాకాలు అనిగా చెప్పుకోబడ్డ వ్యక్తులు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఆ తర్వాత చైర్మన్ సామార్ రామ్మోహన్ రెడ్డి, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు ఎంచుకున్న రాగం ఏందా అంటే క్షుద్ర పూజలట. అంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా, ఆ వర్షాలకు సంబంధించి దాని మీద రాకుండా తెలంగాణ రాష్ట్రం ఆగం కావాలి, తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి ఇబ్బంది కావాలని చెప్పేసి హరీష్ రావు ఏదో క్షుద్ర పూజలు చేసిరని చెప్పేసి ఏదో ఒక ఒక బేస్లెస్, దీన్ని బేస్లెస్ కూడా అనొద్దు, దీన్ని ఇక నేను మాట్లాడతా దీని మీద, కానీ ఒక వాదనను తీసుకొని వచ్చారు. ఎక్కడ తిరుచిపల్లికి సంబంధించిన దాంట్లోనో లేకపోతే ఎక్కడ కేరళకు సంబంధించిన ఎక్కడో రెండింటి దగ్గరికి వెళ్ళిర్రు అని చెప్పేసి కూడా మనకు కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి విషయము. ఒకసారి మీకు కూడా ఇది నేను చూపిస్తా. ఎంత అంటే ఒక బేస్లెస్ వాదన, లేకపోతే ఒక వీళ్ళకి ఏమన్నా కొద్దిగా తెలివి ఉండదా, లేకపోతే అసలు ఏం గడుస్తుంది. రాకెట్లను ఈరోజు అంతరిక్షంలోకి పంపించే క్రమాన్ని మనం చూస్తున్నాం. ఓవైపు పోలీసు వ్యవస్థ, సామాజిక ఉద్యమకారులు ఇలాంటి పూజలు, క్షుద్ర పూజలు లేవు, అది లేవు, ఇది లేదని చెప్పేసి మొత్తం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటే ప్రజాప్రతినిధులుగా పేరు చెప్పుకునేటోడు ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్కి ఏం రోగం పుట్టిందో నాకు అర్థం కావట్లే. ఆ సామరామ్మోహన్ రెడ్డి అనేట ఆయనకు కూడా పాపం సరే సబ్జెక్టు కరెక్ట్, ఓకే మాట్లాడవచ్చు, దానికి ఏదైనా మాట్లాడవచ్చు, సరే యంగ్ ఫెలో, బట్ చాలా రాజకీయ భవిష్యత్తు ఉన్న మనిషి, ఆయనకి ఏమైందో నాకు అర్థం కాలే. ఆయన కూడా ఏదో తాంత్రిక పూజలు చేసిరని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇక మహేష్ కుమార్ గౌడ్ ఇవన్నీ చూస్తుంటాడంట, ఆయనకు అదే అర్థమయ్యేటట్టు అని చెప్పేసి. అసలు ఏంది, వాట్ ఈజ్ ద మోటో, అసలు ఏం చెప్పదలుచుకోరు, సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకోరు. నిజంగా రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు అన్నట్టు క్రిమినల్ వేస్ట్, ఎవడు క్రిమినల్ వేస్ట్ అంటే వీళ్ళు ఇద్దరు కలిసి క్రిమినల్ వేస్ట్, ఈ ముగ్గురు క్రిమినల్ వేస్టే. సీరియస్గా అంటే ఒక బేస్లెస్, ఒక ఏమంటారు సైంటిఫిక్ ఆధారం లేకుండా, సరే వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు పడ్డది, ఆ తర్వాత క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా చెప్పిండు, ఇదంతా ఓకే. కానీ కాకపోతే వీళ్ళ వాదనను పట్టుకొని నిజంగా ఊళ్ళల్లో దీని మీద కొంచెం అంతో ఇంతో నమ్మకం ఉంటుంది, నమ్మరని చెప్పడానికి లేదు. క్షుద్ర పూజలకు సంబంధించిన దాంట్లో చూస్తున్నాం, ఐఐటి చదివిన విద్యార్థులకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు కొంతమందిని ఏమంటారు దాన్ని, వాళ్ళ చనిపోతే మళ్ళీ బతుకుతారేమని చెప్పేసి వాళ్ళ తాంత్రిక పూజలు చేసి ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే ఈ ఏమంటారు ఈ తాంత్రిక శక్తుల వల్ల మళ్ళీ ఎవరైనా ఏదో వేరేటోళ్ళకి అపకారం చేయడమో, లేకపోతే ఇంకొకరికి ఏమన్నా వాళ్ళని రోగశ్రీ పాలు చేయడం అనే దాని మీద నమ్మే పరిస్థితి ఉంటుందని కూడా మనం చూసినాం. కొన్ని సినిమాలు చూసినాం, కొన్ని దాని మీద ఏదో నమ్మకాలు చూసినాం. బట్ ఎంత ఏదేమైనా వర్షాలు పడకూడదని చెప్పేసి ఎవరైనా తాంత్రిక పూజలు చేసేటట్టు ఎక్కడైనా చరిత్రలో ఉందా? అది హరీష్ రావు ఎందుకు చేస్తాడు? తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ముందు నుంచి కూడా అత్యంతగా పాటుపడే వ్యక్తులలో హరీష్ రావు ఉంటాడు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి తెలంగాణ వాదులు. తెలంగాణ బాగుపడితే చాలా సంతోషంగా, చాలా అద్భుతంగా తీసుకునే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల మీద ఇలాంటి నీలాప నిందల నిజంగా సరే అదే అనుకుందాం. ఒకవేళ తాంత్రిక పూజలో లేకపోతే క్షుద్ర పూజలో చేసిన అనుకుందాం. క్షుద్ర పూజలు చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వం పడిపోవాలని చేస్తారు కదా, ప్రజాకంటక పాలన లేకుండా కావాలని చెప్పేసి అనుకుంటారు కదా. రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, మీ రాష్ట్రం నుంచి బయట ఆయన పదవి నుంచి దిగిపోవాలని చేస్తారు కదా. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వం కూలిపోవాలని చేస్తారు కదా. రైతులను హరిఘోష పెడుతున్నటువంటి ప్రభుత్వం, వాళ్లకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి పూజలు చేస్తారు కదా. ఎందుకు? నిజంగానే క్షుద్ర పూజలు చేయాలనుకుంటే ఇదంతా ఎందుకు అంటున్నా, వాళ్ళనే వాడకుండా ఎందుకు చేయాలి? రేవంత్ రెడ్డి లేకుండా కావాలని చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ హర్బాటం, ఎందుకు ఈ ప్రచారం, ఎందుకు ఈ కథ, ఈ సభలు ఎందుకు, ఈ ఏమంటారు దాన్ని, పాదయాత్రలు ఎందుకు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు, ప్రెస్ మీట్లు ఎందుకు, ఇంకా పోతే ఇక ఏమంటారు దాన్ని, ఈ కార్యకర్తలతోటి మమేకం కావడం ఎందుకు? డైరెక్ట్ ఆడ కూర్చొని నేను గెలుస్తా అని చెప్పేసి క్షుద్ర పూజలు చేసుకునే సరిపోవా? ఎంత బేస్లెస్ అబ్బా, ఎంత క్రిమినల్ వేస్ట్ ఈ మనుషులు. అంటే ఏందంట దీనికి వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్, వాట్ ఈస్ ద ఏమంటుంది, అసలు ఏం జరుగుతుంది అన్నమాట? ఎందుకు క్షుద్ర పూజలు ఏంది, తాంత్రిక పూజలు ఏంది, దీనివల్ల అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం కథ, ఏం కార్ఖానా?
దీని మీద మాట్లాడేందుకు కూడా మీకు కొంతమంది అసలు నిజంగా వర్షాలు రాకుండా క్షుద్ర పూజలు చేస్తానికి అసలు ఆ పూజలు ఉంటాయా అనే అంశానికి సంబంధించి కూడా నేను కూడా కొంత ఎక్స్పర్ట్స్ని అయితే తీసుకున్న తర్వాత నేను కూడా మాట్లాడతా. అంటే ఎంత బేస్లెస్ వాదన చేస్తారు వీళ్ళు, ఎంత దరిద్రాధకానికి దిగజారుతారు, లేకపోతే అధికారం కోసమో లేకపోతే ఏదో ప్రతిపక్షాల మీద ప్రాపగండ కోసమో వీళ్ళు ఏ రేంజ్లో తప్పుడు ప్రచారాలు చేస్తారు అనే దాని మీద దీన్ని మనం ఒకసారి మాట్లాడితే ఒకసారి వస్తుంది. ఓరే నాయను, గింత అబద్ధాల కూతలు, ఇంత తప్పుడు వాక్యాలు, ఇంత ఏమంటారు దాన్ని దిగజారుడు క్రమాన్ని అయితే నేను ఎప్పుడు చూడలే. ఈ క్షుద్ర పూజలు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది? నిజంగా క్షుద్ర పూజలు చేస్తే నిజంగానే చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఇదంతా కష్టం ఎందుకు? ఎప్పుడో కూలిపోవాలని చేసుకుంటారు ఎవరైనా చేస్తే. ఓ వైపు సామాజికవేత్తలందరూ కూడా ఇట్లాంటివి చేయకూడదు, నమ్మకూడదు అని చెప్పేసి మొత్తుకుంటుంటే కూడా ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇట్లా మాట్లాడుతుంటే రేపు పొద్దున ఊళ్ళల్లో జనాలు కొంతమంది ఇంకా కూడా మూఢనమ్మక భక్తులు ఉంటారు, అంధ భక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా బేస్డ్ తీసుకొని ఏమన్నా గట్టే ఇలా సాయంత్రం పూట బయటో గీటో కూర్చుంటే వీడికి క్షుద్రపూజలు చేసిన కొట్టి చంపితే ఎవడా బాధ్యుడు? ఇంత దిగజారుడుతారమ్మా దేనికోసం? వర్షాలు పడొద్దని చెప్పేసి. ఎందుకు వర్షాలు పడితే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు వస్తుందంటే అది ఉంటుందా? మరి ఈ లెక్కన చూసుకుంటే కాళేశ్వరం మీద మీరు క్షుద్ర పూజలు చేసిరా? కావాలని చెప్పి దాన్ని కూరగొట్టేందుకు క్షుద్ర పూజలు చేసి దానికి పర్యవటించినట్టు చేసిరా? అట్టే అనుకోవాలి కదా, మ్యాన్మేడ్ డిజాస్టర్ అనుకోవాలి కదా. కావాలని చెప్పేసి అక్కడ బాంబులు పెట్టి ఏమైనా చేసిర్రా? అంటే జనాలు ఏమనుకుంటారు, ఎంట్లో నవ్వుకుంటారు, కింద మీద వేడి నవ్వుకుంటారు, లేకపోతే గింత బేస్లెస్ వాదన చేస్తున్నాం కదా. రేపు మరి మేధావులు ఏమనుకుంటారు, తర్వాత ఈ సైన్స్ విద్యార్థులు ఏమనుకుంటారు అనే దాని మీద గిత్తకు సోయి ఉండకూడదా? ఏం చేస్తారు? ఎంత అవమానకరంగా మాట్లాడతారు. ఏంది కథ, ఏం కార్ఖానా? ఇంత భావదరిద్రాన్ని కింద, ఇంత దిగజారుడు కిందకి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? వెళ్ళిపోవడం వల్ల వచ్చే అదేంది? జస్ట్ డిఫర్మేషన్ నడుస్తుంది 110% వాళ్ళ మీద. ఇప్పుడు అదే మాట చెప్తున్నా. ప్రస్తుతం ఉన్నటువంటి సరే అద్దంకి దయాకర్ గారి గురించే మాట్లాడతాను నేను. ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టిండు. పోయి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఎట్లా పోయింది? క్షుద్ర పూజలు చేసుకొని ఇట్లా గాల్లో ఎగిరిపోయిందా? విమానంలో పోయిందా? గాల్లో ఎగిరిపోయిందా? ఎక్కడున్నాం పోయి? ఏ రోజులో ఉన్నావు? ఆనాటి రోజును మళ్ళీ తెస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నమాట ఇదేనా ఈ క్షుద్ర పూజల రోజుల, తాంత్రిక పూజల? దీన్ని నిజంగా సభ్య సమాజానికి ఏం చెప్తున్నావు? రేపు భవిష్యత్ తరానికి ఏం చెప్తున్నావు? ఏం చెప్పబోతున్నారు? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే కొంతమంది ఉంటారు. రామరామ్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, అద్దంకి దయాకర్ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం మహేష్ కుమార్ గౌడ్కు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకురు మీరు అంటున్నా? వాళ్ళ మాటలు అరే ఈయన మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకురు? క్షుద్ర పూజలకు సంబంధించిన ఏం సబ్జెక్ట్ అది? ఏం కథ? ఓ కాళేశ్వరం మీద మాట్లాడమంటే మాట్లాడలేరు. ఓ ఎల్లంపల్లి ఏడుందంటే ఆయన టీవీ డిబేట్లో ఇష్టానుసారంగా ఆయన మాట్లాడేస్తే అద్దెకి మాట్లాడరాదు. ఇక కొన్ని తెలంగాణ ప్రయోజనాలు ఏంది, తెలంగాణకి ఏముంటుంది, టీఎంసీలు అంటే ఏంది, క్యూసెక్లు అంటే ఏంది, తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు ప్రాణహిత చేవలు నిర్మించలేకపోయినరు, లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకు అక్కడ తిరస్కరించిండు, లేకపోతే ఇక్కడ కృష్ణా జూరాలకు సంబంధించిన దాని మీద ఎక్కడ పోతున్నాయి, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దాంట్లో ఎన్ని పంపులు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ టన్నులు ఉంటాయి, సప్పుడు ఒకరు మాట్లాడడానికి దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, కనీసం అవగాహన కూడా ఉండదు. కానీ ఏమనైతే ఇట్లాంటివి మాత్రం తీసుకొస్తారు. క్షుద్ర పూజలు క్షుద్ర పూజలకు సంబంధించిన దాని మీద దాని ఏం వాదన అంటున్నా? అదే పూజ చేసి ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెడుతురా? ఆల్రెడీ అవి చేస్తూ ఉన్నారా? అంటే మీరు చేస్తారు కాబట్టి, మీరు నమ్ముతున్నారు కాబట్టి, మీరు ఇట్లాంటి అది చేస్తారు కాబట్టి అవతల మీద ఒక బట్టగాల్చి మీరు చేసే ప్రయత్నం చేస్తారా? సిగ్గుండక్కర్లా. శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక ఆధారం ఉండాలి కదా. ఎక్కడ అసలు ఏంది ఒకసారి చాట్ జీపీటీ నన్ను అడగాలి కదా, లేకపోతే ఎవరైనా పక్కలను కూడా అడగాలి కదా. అసలు వర్షాలు పడకుండా కూడా క్షుద్ర పూజలు చేసేది ఏమైనా విధానం ఉందా అని చెప్పేసి అడగాలి కదా. ఏం చెప్తుందో చూడాలి కదా. ఏది పడితే గది మాట. ఇదే అబద్ధపు ప్రచారాల మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. ఇవే అబద్ధాల ఏమంటారు పునాదుల మీద ఈరోజు వాళ్ళు అవినీతి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవే ప్రాపగండా ప్రచారం మీద అధికార కుర్చీ మీద కూర్చున్నారు. ఇకపై ప్రజలు నమ్ముతారా? మరి సరే క్షుద్ర పూజలే చేసిన అనుకుందాం. మరి వర్షాలు ఎందుకు పడుతున్నాయి?
అదే చూసుకోవాలంటే బ్రహ్మాండంగా ఉండాలి కదా. ఏది ఎల్నినో మొత్తం రాకుండా కూడా అది చేయాలి కదా. దాన్ని ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా చేయాలి? ఒక కుట్రపూరితమైన పరిపాలన చేసుకుంటూ నీళ్లకు రైతులని అరిగోస పెట్టుకుంటూ అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంటే దాని నుంచి నీళ్ళు ఎత్తిపోసే చేత కాకుండా ఉండి దాని మీద ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఓవైపు కాళేశ్వరం అంతా కూలిపోయిందని చెప్పేసి ఆ కాళేశ్వర జలాలనే ఇవాళ ఎత్తిపోసుకుంటూ ఎన్ని రోజులు ఈ అబద్ధపు కూతలు. ఒకడేమో ఆ ఎల్లంపల్లికి సంబంధించిన దాని మీద ఇది కాళేశ్వరం ఎక్కడిది, కాళేశ్వరం కూలైపోయింది. ఎల్లంపల్లి మేము రాగానే ఎమ్మటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా వీళ్ళు అందరు కలిసి మొత్తం ఉన్న 65 మంది ఎమ్మెల్యేలను పోయి తట్టలు బుట్టలు అన్నీ తీసుకుపోయి గుణపాలు తీసుకొని గబా 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 ఇట్లా పొడిచి అంచెలు ఏమంటారు తుమ్మిడిహట్ట నుంచి టపా 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 సొరంగ మార్గం తీసి ఎమ్మటే బాహుబలి మోటార్లు ఎక్కడి నుంచి మన అమెరికా నుంచి ఎత్తుకొని వచ్చి ఇక టపా టపా పెట్టించేసి అలాకెళ్ళి బయటికి ఎత్తిపోస్తున్నామని చెప్తారు. ఎంత దరిద్రమైన కూతలు రా నాయన. ఎవరిని మభ్య పెడతారు? అన్ని అబద్ధాలే కదా, పచ్చి అబద్ధాల కూతలు కదా ఇవి, పచ్చి బేస్లెస్ వాదనలు కదా. ఎక్కడి తాంత్రికం, ఎక్కడి శూద్రం, ఎవడి కథ, ఎవడి కార్ఖానా. సరే మాట్లాడుతున్నప్పుడల్లా ఏమనుకుంటారు జనం, తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది అనే సోయి ఉండదా? ఏడున్నాం మనం? ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నాం అనుకున్నావా? ఉన్నారా? నాకు అర్థం కాదు. కానీ లేకపోతే ఎక్కడో నైజీరియాలో ఏది అటవిక రాజ్యంలో ఉన్నాం అనుకుంటురా? ఇంకా ఎక్కడో మనం ఏం చెప్పినా తింటారని చెప్పేసి ఒక భ్రమంలో బతుకుతుర్రా? ఇంకా ఐటీ అద్భుతమైన డెవలప్మెంట్. ఈరోజు చిన్న చిన్న పిల్లలే రాకెట్ సైన్స్ గురించి మాట్లాడుతున్నారు. చిన్న చిన్న పిల్లలే పాలపుంతలో ఉన్నటువంటి వ్యవస్థల మీద మాట్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలే శాటిలైట్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలే ఈరోజు ప్రయోగశాలలకు సంబంధించిన దాని మీద కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తూ ఉన్నారు. బట్ ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారంటే క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఇది పోయి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దరిద్రమైనటువంటి పాలనకు పరాకాష్ట ఇదిగా. ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి ప్రజల్ని డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో మరి. ఇంకా ఏమంటే పరిపాలన చేతగాక, పరిపాలించడం రాక, పరిపాలన మీద పట్టులేక, తెలంగాణను ఎట్లా డెవలప్ చేయాలో సోయిలేక ఏమంటారు దాన్ని, ఎంత వీలైతే అంత నొక్కుదాం, అవతల మీద విషయాన్ని కక్కుదాం, తర్వాత తెలంగాణ సొమ్ముని ఎక్కువ బుక్కుదాం. ఇంతకు మించి ఇంకేమని చెప్పి రాష్ట్రంలో ఏం నడుస్తుందని చెప్పి ప్రభుత్వంలో ఇక ప్రశ్నించొద్దు, ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దంటే ఎందుకుంటో చెప్పండి. అసలు బేస్లెస్ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, తిరుచపల్లి, అది ఇది ఇక్కడి కథ ఏం కార్ఖానా ఏం పోయి. ఇప్పుడు అఫీషియల్గా కొన్ని ఉంటుంది, మేము మా దగ్గర అయ్యున్నాయి, ఆయన పోయిండు పీయిండు ఎటుపోయిండు. అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 సార్లు ఇప్పుడు ఏమంటారు దాన్ని ఢిల్లీకి పోతాడు. వజ్రోత్సవం అంటే 75 సార్లు ఢిల్లీకి పోయొచ్చు. ఇప్పటికి ఎందుకు పోయొచ్చినట్టు ఏం చెప్తావు? అఫీషియల్గా మీకు ఉండాలి, నువ్వు ఓన్గా చెప్పుకోవాలేమో కదా. బట్ ఎందుకు అంటున్నా ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు? ఇంత ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి మీద ఇంత దారుణమైన విమర్శలు ఎందుకు? దారుణమైన ఆరోపణలు ఎందుకు? మిమ్మల్ని ప్రశ్నిస్తుండనా? మీ తప్పులు ఎక్కడెక్కడ ఎండగడుతుండనా? మీరు చేసే దాష్టికాలు ప్రజల ముందు పెడుతుండనా? ప్రధాన ప్రతిపక్ష నేతగా బ్రహ్మాండంగా ఈరోజు అసెంబ్లీని దద్దరిల్లా చేస్తున్నారా? హరీష్ రావు మీద మీకు ఇంత కోపం ఎవరు చేపిస్తున్నాడు? ఎవరు అంటే ఆల్రెడీ సరే ఏదో మాకేదో చేసిండు, క్యాబినెట్ ఏదో వచ్చింది, నాకేదో చేసిండు ఇదని చెప్పేసి పోటాపోటీగా పెట్టుకొని మాట్లాడుతురా? ఇదే విషయాన్ని ఐటీ శాఖ మంత్రి ఉన్న శ్రీధర్ బాబు అనమని చెప్పండి. ఉన్నత విద్యావంతుడే కదా, చాలా అద్భుతమైన చదువుకుండు కదా, ఆయన అనమని చెప్పండి. చదువుకోలే, 10 చదివిరా, 5 చదివిరా, ఏంది ఏం చదివిరా అంటున్నా. ఏంది దీనివల్ల ఏంది ఉద్దేశం? ఇది ఏంది క్షుద్ర పూజలు? ఏంది? ఇప్పటికైనా మారరా? ఇవే మాటలు మాట్లాడుకుంటూ పోతారా? నమ్ముతారా? జనాలు నమ్ముతారా? నీ పక్కపొంటి నున్నోడు ఒకసారి నేను చూసి అమ్మ వీడ అమ్మకి ఇంత తెలుగుతోట నేను తిరుగుతున్నా అని చెప్పేసి అనుకోడా అంటున్నా. దీనికి సరే అదే అంటున్నా కదా. ఇక ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి తెలంగాణ ప్రజల ముందు వీళ్ళు తెలంగాణ ప్రజల్ని డిసప్పాయింట్కి గురి చేస్తూనే ఉన్నారు. ఏదైనా కూడా ఆరోపణలు, రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి, రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, రాజకీయాలలో ప్రతి సమాధానం ఉంటుంది, రాజకీయాలలో ఏమంటారు దాన్ని పరస్పర
అంగీకారం ఉంటుంది. అంటే నువ్వు బాగా చేస్తే బాగా అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. లేదు, కేవలం కక్ష సాధింపే, వ్యక్తిత్వ హననం చేయాలి, వ్యక్తిని ఇంత మానవ హక్కుల కోసం తెలుసా ఎంత 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 దరిద్రం మీకు తెలియదు. ఇది నిన్న హెచ్ఆర్సీలో కూడా ఒక ఏమంటారు, హెచ్ఆర్సీలో ఒక లాయర్ ఆశ్రయించింది దీని మీద. నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తా, ఒక్క నిమిషం. అంటే ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడమే ఇది. ఇది టోటల్లీ ఎంత భావదరిద్రమైన వ్యవహారం, ఎంత కథ అంటే ఇది ఖచ్చితంగా ఒకసారి ఆయనకు ఫోన్ చేసి నిన్న రేవంత్ అని ఒక అడ్వకేటు మానవ హక్కుల కోసం వెళ్ళిండు, దానికి సంబంధించి దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. రేవంత్ అన్నగారు నమస్తే అన్న. నేను కొంచెం లైవ్లో ఉన్నా, ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్నా. ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన దాని మీద, ఈ ఆరోపణలకు సంబంధించి మీరే కదా నిన్న హెచ్ఆర్సీని ఆశ్రయించింది? ఎస్, ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు మీరు ఆన్ ద లైవ్ అన్న. అసలు ఏంటన్నా అంటే నిజంగా ఓవైపు రాకెట్ సైన్స్, ఓవైపు చిన్న చిన్న పిల్లలే ఈరోజు మొత్తం ఏమంటారు దాన్ని, ఒక శాస్త్రీయబద్ధంగా లేకపోతే నాసా గురించి రాకెట్ల గురించి మాట్లాడుతుంటే, ఇట్లాంటి ప్రజాప్రతినిధులుగా ఉండి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంది సభ్య సమాజానికి వీళ్ళు ఇచ్చే లెసన్ అంటే ఏం చెప్తారన్నా? అంటే అసలు ఇలాంటి సబ్జెక్ట్ గురించి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడతారని ఎప్పుడు అనుకోలేదు కూడా. దాని గురించి అసలు నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదండి. అది ఒక సిగ్గుచేటు. నేను కంప్లైంట్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశాను. నిజానికి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ చదువు రాని వాళ్ళు, కొంతమంది మూఢనమ్మకాల పేరిట అమాయక ప్రజలను చంపేయడం కావచ్చు, వాళ్ళ పనులు వీకడం అని, ఇట్లా ఎన్నెన్నో దుర్గాదాలు మనం చూస్తున్నాం. ఒకవైపు పోలీసు డిపార్ట్మెంట్ లోనే వాళ్ళు సాంస్కృతిక విభాగాన్ని సపరేట్ గా పెట్టేసి కేవలం వీటిని నిర్మూలించడానికి గ్రామాన వెళ్లి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు చేస్తుంటే, ఇంత మూర్ఖంగా ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒకతను, ఒకతనేమో నేను చాలా ఇంటెలెక్చువల్ అని చెప్పుకునే పర్సన్ ఒకతను. ఇంకా ఆయన ఇంటెలెక్చువాలిటీ దెబ్బతోటి పోయినట్టే, ఇంకా ఎవరు కూడా ఆయన స్వయం కృత ఆయనంతటా ఆయననే తెలుపుకోలు చేసుకున్నాడు ఈ ఒక వాయిస్ తోని. వాళ్ళిద్దరి మీద నేను ఎన్హెచ్ఆర్సీ లో కూడా విజయభారతి మేడం ఎన్హెచ్ఆర్సీ మెంబర్ గారికి అదే నేను కోరాను. ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వాళ్ళు వీళ్ళ మాటలు ఏమైతుంది, గ్రామీణ స్థాయిలో మూర్ఖంగా వ్యవహరించే వాళ్ళకి వీళ్ళు ఊతం ఇచ్చినట్లే. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఊతం ఇచ్చినట్టు ఉన్నాయి వీళ్ళ వర్డ్స్. ఇమ్మీడియట్ గా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వీళ్ళ మీద లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ కాబట్టి వీళ్ళ మీద ఏదైనా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇక ముందట కూడా ఎవరు కూడా రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని నా ఫిర్యాదులో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం. అంటే ఇది కాదన్నా, ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి లేకపోతే తన ఇది కారణం కాదా, ఆ కేసు వర్తించదా దీనికి? 100% అన్న. ఇక్కడ హరీష్ రావు గారి మానవ హక్కులను ఉల్లంఘించినట్టే. వారిని నేను ఇది బాధితులుగా నేను పేర్కొంటూనే అతని వ్యక్తిగత మానవ హక్కులను ఉల్లంఘించారు. ఇది తెలంగాణ సమాజంలో అతన్ని దోషిగా నిలబెట్టడానికి, ఒక రాజకీయంగా వాడుకోవడానికి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో నిజమేనేమో అనుకుంటారు. అంటే బ్లేమ్ చేయడానికి, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లాగా చేస్తూ వీళ్ళు చేస్తున్నారు తప్ప ఇందులో. అందుకని నేను చెప్పాను, వీళ్ళ దగ్గర నిజంగా అంత దమ్ము ఉంటే ఆయన 100% నా దగ్గర ఎవిడెన్స్ ఉందని పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నీ ఎవిడెన్స్ ఏందో ఎన్హెచ్ఆర్సీ ముందు పెట్టు. అసలు నువ్వు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. కోర్టు లేని ఇంత రాకెట్ వ్యవస్థ, మనము ఇంకా అడ్వాన్స్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం వెనక నెట్టుకోపోతాం. అవునవును, అంటే ఆనాటి రోజులు మళ్ళీ తెస్తామనడానికి తెస్తామనంటే వెనకటి కాలం 1970, 1980 కాలానికి మళ్ళీ తీసుకెళ్లాలని చూస్తున్నావు. అదే అంటున్నా, అంటే ఇంత చేస్తున్నా కూడా ఓవైపు మూఢనమ్మకాలపై అప్పటి నుంచి ప్రభుత్వం చేస్తూ ఉంది, పోలీస్ శాఖ కూడా చేస్తూ ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన దాని మీద చాలా మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు, చెట్ల కట్టేసి అప్పుడు గతంలో కొట్టడం జరిగింది. బట్ ఈ విషయంలోకి వచ్చేవారికన్నా నేనేమంటున్నాను, చాలా సింపుల్ వ్యవహారమే కానీ ఇది ప్రజల్లోకి చాలా సున్నితంగా వెళ్ళే అంశం. లోతుకి వెళ్ళిపోయి చాలా సెన్సిటివ్ విషయం అన్న. సబ్జెక్ట్ ఎవరు కూడా టచ్ చేయరు. కానీ ఇంత నేనేమనుకున్నాను, ఇది ఏదో నిజానికి కింది స్థాయి నాయకులు కావచ్చు, కింది స్థాయి ఎవరో మాట్లాడాల్సిన మాటలను గాంధీ భవన్ వేదిక కూర్చొని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళ ఒక ఏంటిది తెలివి తక్కువతనానికి నిదర్శనం అని నేను అనుకుంటాను. అంతే అండి. ఇప్పుడు మామూలు ఎవరైనా కూడా సబ్జెక్టు కరెక్షన్ మాట్లాడేటప్పుడు ఒకసారి మనం ప్రజాప్రతినిధులం, మనతో పాటు చాలా మంది ఉంటారు, ఇది సామాజిక మాధ్యమాల్లో వెళ్తుంది అనుకునే సందర్భంలో చాలా ఆచితూచి మాట్లాడాల్సిన వ్యవహారం ఉంటుంది.
అతను ఇంకొకటి అండి, అదే. హరీష్ రావు గారు ఉద్యమం నుంచి వచ్చారు. అవును సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు ప్రజాసేవలో ఉన్నారు. ప్రజలలో ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానం ఉంది. అవును ఆయన ఇది తెలంగాణ రాష్ట్రం ఏదో వర్షాలు పడద్దని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అదే ఆయన కదా. ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఇచ్చారు. అవును నిజానికి మిమ్మల్ని ఎండగట్టాలంటే మిమ్మల్ని బజార్లో పెట్టొచ్చు మీరు చేసే పనులకు, ఉమ్. కానీ ఇవాళ మా ప్రజలకు నీరు కావాలి, వ్యవసాయం ఇబ్బంది పడుతుందని ఒక Yes. కారణంతో కొన్ని వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. Yes, ఏదో yes. ఒకటి చేయండి, ఆ గేట్లు ఏదో రూల్స్ ఉన్నా లేకపోయినా ఏమున్నా ఆయన ఎన్జిటి లో కానీ వీళ్ళు చేసే ప్రాజెక్టులు ఎవ్రీథింగ్ ఎన్జిటి లీగల్ గా అబ్జెక్షన్ పెడితే అసలు వాళ్ళు ముందుకే పోలేరు కాంగ్రెస్ వాళ్ళు. అవును కానీ ఇది తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం చాలా విషయాలలో ఆయన వెనుకో తగ్గుతున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి నాన్ సెన్స్ కామెంట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ కోరాను. ఎన్హెచ్ఆర్సీని కోరడానికి రీజన్ ఏంటంటే తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అవును సో ఇక్కడ ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చినా మనం వీళ్ళు పట్టించుకోరు. అవును అవును నిజానికి మానవ హక్కుల ఉల్లంఘన అవును కంపల్సరీగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉండేంత వరకు చివరి వరకు వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళ పడే శిక్ష ఫర్దర్ గా ఇంకెవరు కూడా మాట్లాడకుండా ఉండడానికి ఏదైతే పనిష్మెంట్ ఇవ్వాలో అది ఇచ్చేంత వరకు నేను చివరి వరకు రైట్. ఇదే విషయానికి సంబంధించిన మామూలుగా మీరు ఒక న్యాయవాదిగా ఉన్నారు, సామాజిక కార్యకర్తగా ఉన్నారు, పలు అంశాలకు సంబంధించి ఇప్పుడు హెచ్ఆర్సీ, ఈ అంశానికి సంబంధించి హెచ్ఆర్సీ ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీళ్ళ మీద? ఎన్హెచ్ఆర్సీ తక్షణమే వాళ్ళకి ఎవరైతే కన్సల్ట్ డీజీపీకి నోటీసులు పంపించేసి వాళ్ళ మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తుందని, ఆ తర్వాత వీళ్ళు ఎమ్మెల్సీలు కాబట్టి వీళ్ళని ఢిల్లీకి పిలిపించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అంటున్నారు కదా, అసలు ప్రూఫ్స్ ఏంటి, అసలు నిజానికి చెప్పాలంటే ఇట్లాంటి కేసులలో ఏది వర్తించదు. గుడికి పోవడం అనేది, మొక్కడం అనేది అందరిది ఒక అది నార్మల్ గా జరిగేదాన్ని. దాన్ని ఏదో వీళ్ళు సమాజం ముందు దోషిగా ఉంచడానికి చేస్తున్నారు కదా. 100% వీళ్ళు శిక్ష అనుభవిస్తారు. కొంత లేట్ అయినా కూడా వీళ్ళు కంపల్సరీ వీళ్ళు అన్న మాటకు వీళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఎన్హెచ్ఆర్సీ కూడా దీన్ని స్మోటోగా తీసుకుంది. నేను మా విజయవరతి మేడం గారు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ విషయం మీద వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. రైట్ రైట్ రేవంత్ గారు, రైట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రైట్. ఇది మొత్తానికి సామాజికవేత్తలు వీళ్ళందరూ కూడా ఎన్హెచ్ఆర్సీ కాడికి పోవాల్సినటువంటి పరిస్థితి. ఎంత దరిద్రం, ఏం కథ చూద్దాం. మరి వీళ్ళ వాదన ఇప్పటివరకు దీంతో ఆగిపోద్దా, లేకపోతే ఇంతకంటే ఇంకా ఘోరంగా కిందికి దిగజారుద్దా అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మనం మాట్లాడదాం.